అధికారుల వేధింపులు, ప్రాంతీయ వివక్ష తెలంగాణ ప్రాంత ఎస్పీఎఫ్ సిబ్బందికి శాపాలుగా మారాయి. సొంత రాష్ట్రంలోనూ పరిస్థితిలో మార్పు లేదని అంటున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. ఆంధ్ర అధికారుల పెత్తనంతో ఇబ్బందులు తప్పటం లేదని అంటున్నారు. ప్రమోషన్లలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. వెంటనే సిబ్బంది కేటాయింపులు పూర్తి చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెక్యూరిటీలో ఇది కీలకమైన విభాగం. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇలా అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తుంది ఈ ప్రత్యేక రక్షణ విభాగం. 1991 అక్టోబర్ 23న ఏర్పడ్డ ఎస్పీఎఫ్ లో మొదటి నుంచి ఆంధ్ర అధికారుల పెత్తనం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తో సమానంగా సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నామంటున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. అయినప్పటికీ ఎస్పీఎఫ్ మాన్యువల్స్ ను అమలు చేయడంలో అధికారులు ప్రాంతాల వివక్ష చూపుతున్నారని తెలంగాణ ప్రాంత సిబ్బంది ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లలో ఫోర్స్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆర్డర్లీ వ్యవస్థతో తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఎఫ్ లో బైఫర్కేషన్ బాగా లేట్ అవుతుంది. గతంలో దానికి సంబంధించి వాళ్ళు కూడా కమల్నాథన్ కమిటీకి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు బైఫర్కేషన్ జరిగిన టైంలో ఆర్డర్ టు సర్వ్ కింద కొంతమందిని తెలంగాణ వాళ్ళని ఆంధ్రకి, ఆంధ్ర వాళ్ళని తెలంగాణకి కేటాయించడం జరిగింది. మెయిన్గా ప్రమోషన్స్ ఛానల్ ఆగిపోయింది. తర్వాత మనం తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము ఇంకా అక్కడ చేయటం కొంచెం వివక్షను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి మా వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం కమల్నాథన్ కమిటీని కానీ ప్రభుత్వాన్ని కానీ త్వరలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి బైఫర్కేషన్ త్వరలో చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విభజనతో రెండు రాష్ట్రాలకు వేరువేరుగా ఎస్పీఎఫ్ ప్రధాన కార్యాలయాలు ఏర్పడ్డాయి. ఏపీ, తెలంగాణకు కలిపి 5,462 పోస్టులు మంజూరు కాగా 4,768 సిబ్బందితో ఎస్పీఎఫ్ లో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇందులో తెలంగాణ ప్రాంతం వారు 1,181 మంది ఉండగా ఏపీకి చెందిన వారు 3,587 మంది ఉన్నారు. వీరితో పాటు మరో 5గురు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బంది ఏపీలో పనిచేస్తున్నారు. స్థానికత ఆధారంగా రెండు రాష్ట్రాలకు చెందిన ఎస్పీఎఫ్ సిబ్బందిని విభజించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెబుతున్నారు తెలంగాణ ప్రాంత ఉద్యోగులు. ఎస్పీఎఫ్ సిబ్బందిలో తెలంగాణకు చెందిన 1,181 మంది ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండగా 1,199 మంది ఆంధ్ర సిబ్బంది తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2 కమాండెంట్లు, అడిషనల్ కమాండెంట్ ఆంధ్ర ప్రాంతం వారే కావడంతో వారి నుంచి వేధింపులు తప్పటం లేదని అంటున్నారు. హెచ్ఓడీలు ఒక ప్రాంతానికి చెందిన వారికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఏపీకి చెందిన వారికే ప్రమోషన్లు ఇస్తున్నారని అర్హులైన సిబ్బంది ఆరోపిస్తున్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించినా ఇంకా ఖాళీలు మిగిలి ఉండటంతో ఏపీలో పనిచేస్తున్న 121 మంది తెలంగాణ ప్రాంత ఎస్పీఎఫ్ సిబ్బందిని రిలీవ్ చేయాలని కోరుతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అందరినీ కూడా తెలంగాణకు కేటాయించాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మేము గతంలోనే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కమల్నాథ్ కమిటీ చేస్తున్న విభజన లోపల 121 మంది కానిస్టేబుల్స్ మేమంతా కూడా తెలంగాణకు వెళ్ళిపోతాం. ఇవాళ మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణలో మేము పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ కమల్నాథ్ కమిటీ మరి వాళ్ళ విషయంలో పట్టించుకోకుండా కేవలం వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నది. కమల్నాథన్ కమిటీ తగినటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ సంఘాల పక్షాన మేము కోరుతా ఉన్నాం. కేటాయింపుల్లో జాప్యం తెలంగాణ ప్రాంత ఎస్పీఎఫ్ సిబ్బందిని మరింత కలవరపెడుతోంది. ఏ ప్రాంతానికి చెందిన వారిని అదే ప్రాంతానికి కేటాయించి ఆంధ్ర అధికారుల వేధింపుల నుంచి కాపాడాలంటున్నారు ఉద్యోగులు.